కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీలో జరిగిన అనేక అవకతవకలపై వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఉద్యమించింది. దీనికి సంబంధించి దశల వారీగా ఉద్యమాన్ని చేస్తుంది. ముఖ్యంగా అసలు ఈ రిక్రూట్మెంటే ఒక బోగస్ అని, కేవలం పోస్టులని 15 లక్షల రూపాయలు చెప్పిన అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆందోళన చేస్తుంది. ఏం చేయబోతుంది? ఈ రాష్ట్రంలో సామాన్యుడి విద్యని నడ్డివిరిచి చదువుకోవడానికేమో ప్రైవేటైజ్ చేసినటువంటి, కష్టపడి తల్లిదండ్రుల సంపాదన అంతా ప్రైవేట్ స్కూల్కో లేకపోతే ఇంకో స్కూల్కో ఖర్చు చేసి దోపిడీకి గురైనటువంటి ప్రజలు ఒక అవకాశం వచ్చింది, పరీక్ష రాశారు. పరీక్షలో అవకతవకలు స్పష్టంగా చెప్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ. ఎక్కడా స్పోర్ట్స్ కోటా పెట్టారు, నిగూఢంగా ఉంది. అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, తాను అప్లోడ్ చేసినటువంటి దాంట్లో ఫస్ట్ మార్కులు వచ్చి బహిర్గతం చేయలేదు. ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది బాధ్యతతో వ్యవహరించాల్సింది. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ వాస్తవం కాదని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, యంత్రాంగం ఉంటుంది, నిర్వహించిన వాళ్ళు. కాబట్టి ఇవాళ ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ యువకులు 35 లక్షల మంది పరీక్ష రాస్తే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిన్న 3 రోజులుగా చెప్తా ఉన్నాం. ఇవాళ యువజన విభాగం జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అంతా కదలి వచ్చి యువకులకు అన్యాయం జరిగితే సహించం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తామనేటువంటి నినాదంతో ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆరోపణల్ని నిరూపణ కాదు అని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. బాధ్యత గల ప్రభుత్వం కాదు ఇది. కేవలం బాధుడి ప్రభుత్వం, బాధించేటువంటి ప్రభుత్వం, రోధించేటువంటి ప్రభుత్వం అని సందర్భంగా చెప్తున్నాను. మాయ, మోసం, దగా, దోపిడీ ఇవన్నీ కలిపి ఒక వ్యక్తిని చేస్తే అది చంద్రబాబు నాయుడు. బందిపోటు కంటే హీనమైనటువంటి వ్యక్తి ఉద్యోగాలు ఇస్తానని డిఎస్సి అభ్యర్థుల్ని ఊరించి వాళ్ళకి అన్యాయం చేశాడు. ఈ వ్యక్తిని మాత్రం క్షమించవలసినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఇటువంటి అన్యాయాలని, అక్రమాలని ఏ రకంగానూ సహించబోం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు చెప్పినా 20 లక్షల ఉద్యోగాలు 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 2 సంవత్సరాలు జరిగినా కూడా 10 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు తీసినటువంటి పాపన పాడలేదు. తీసింది ఒక 16,000 పోస్టులు డిఎస్సీ తీశారు. ఆ 16,000 పోస్టులు కూడా ఈ రోజు మెరిట్ లిస్ట్ అవుట్ చేయకుండా ఈ రోజు 16,000 ఉద్యోగాలను కూడా ఏ రకంగా అమ్ముకున్నారని దేవాల నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. దానికి ఆధారాలు కూడా ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. కేవలం ఈ రోజు చదువుకున్న వాళ్ళకి వాళ్ళ కష్టంతో పని లేదు, వాళ్ళ కృషితో పని లేదు. గతంలో మన వైఎస్ఆర్ ప్రభుత్వం చూసుకుంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఉద్యోగాలు సచివాలయం కానీ మిగతా ఉద్యోగాలు ట్రాన్స్పరెన్సీగా ఈ రోజు కూడా వాళ్ళు వేలెత్తి చూపించే అవకాశం లేకుండా మనం ఫీల్ చేయడం జరిగింది. వీళ్ళు తీసిన కేవలం 16,000 ఉద్యోగాలు నవతవకలు చేసి ఉద్యోగాలు ఏ రకంగా మార్కెట్లు పెట్టి అమ్మేసుకున్నారని చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్సీపీ పోరాడుతా ఉంది. మెగా డిఎస్సీ అని చెప్పి యువతని ఎంతో మోసగించి ఎంతో అవినీతితో చేసిన ప్రభుత్వం ఇది ప్రజలు యువతతో ఆడుకుంటుంది. ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. పేపర్ లీక్, అది ఎలా లీక్ అయింది దాని మీద దర్యాప్తు లేదు, మెరిట్ లిస్ట్ లేదు. ఓ విధంగా డబ్బులు ఇచ్చి పోస్టులు ఇచ్చేసారని చెప్పి అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఎక్కడా కూడా మాట్లాడట్లేదు. ఈ లోకేష్ గారు ఇక్కడ ఎంత జరుగుతున్నా సరే విదేశ టూర్లో పెట్టుబడుల కోసం అని చెప్పి విదేశాలు తిరుగుతున్నారని అంటాడు. అది ఎంతవరకు సంబంధించి వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి. దీని మీద ప్రత్యేక దర్యాప్తు జరగాలి. మోసానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సుమారు ఇప్పటికే అన్ని విధాలు మోసం చేశాడు ప్రజల్ని. కానీ ఇవాళ విద్యార్థుల్ని కూడా మోసం చేయడం, ఇవాళ అన్ఎంప్లాయీస్ ని ఎన్నో ఎత్తాన్ని మోసం మనం ప్రతిరోజు చెప్పుకుని 2 సంవత్సరాలు చెప్తున్నాం. కానీ వాళ్ళు అన్ని విధాలు మోసం చేశాడు. స్పోర్ట్స్ కోటా అయితే గతంలో అయితే స్పోర్ట్స్ కోటా అంటే 10, 5 ఉండి ఇవాళ కబడ్డీయో లేదా క్రికెటో ఏదో టోల్ ఉంటుంది. కానీ ఆ విధంగా 65 స్పోర్ట్స్ కి ఇవాళ అవకాశం కల్పించి దాని ద్వారా సుమారుగా వంక పెట్టుకుని ఒక్కొక్కరి ద్వారా 15 లక్షలు తీసుకుని ఉద్యోగులు ఇచ్చారు. మెరిట్ లిస్ట్ పెట్టలే. మెరిట్ లిస్ట్ పెట్టబోతే ఏం చేస్తుందని చెప్పిన ఏ ఎంసెట్ జరిగినా ఈ లాసెట్ జరిగినా ఏది జరిగిన మెరిట్ లిస్ట్ ప్రకారం ఉంటుంది. కానీ వాళ్ళ ప్రత్యక్షంగా మార్కులు ఎక్కువ వచ్చి ఉండి వాళ్ళకి రాలే. అంటే ఏదంటే వచ్చేసింది స్పోర్ట్స్ కోటా అంటారు. ఆ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చేశారు. కానీ ఇవాళ అన్ని విధాలు మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు అరాచకాలు త్వరలోనే ఇవాళ అన్ని అయ్యే కార్యక్రమం వస్తుంది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి టైంలో మాట ఇచ్చాడంటే నెరవేర్చుకున్నాడు. మడం తిప్పని ముంచుని పుట్టిన నాయకుడిగా అన్ని చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాడు. అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ విద్యార్థికి లాచుంది.
రోజు మరి మెగా డిఎస్సి అని చెప్పి మరి ఎంతో పబ్లిసిటీ చేసుకుని అది దగా డిఎస్సి కింద మార్చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఎంతో కష్టపడి చదువుకోలు ఎంతో మంది మరి గవర్నమెంట్ టీచర్స్ అవ్వాలని ఎంతో ఆశ కొద్ది ఎంతో కష్టపడితే ఈ రోజు మెరిట్ లిస్టులు లేని అసలు ఈనాళ్ళు మనకి స్వతంత్రం వచ్చాక అసలు మెరిట్ లిస్ట్ అన్నది ఎక్కడికక్కడ ఏ కలెక్టరేట్ ఆఫీస్ లో అయినా పెట్టాలి. వాళ్ళకి నచ్చిన మెరిట్ లిస్టులు వాళ్ళకి నచ్చినట్టు విధంగా వాళ్ళు మార్చుకునే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం. ఈ రోజు మరి సంపద సృష్టిస్తానంటే ఇదేనండి సంపద సృష్టించడం అంటే ఏంటంటే ఈ రోజు ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉన్న ఉద్యోగాలు పీకేయడం. అదే విధంగా వాళ్ళ యొక్క బడాబాబుల యొక్క జోబుల్లో సంపద సృష్టించే ప్రభుత్వం ఏదైనా ఉందో అది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే మీరు అన్యాయం చేశారో మళ్ళీ రీవోక్ చేసి ఈ డిఎస్సీలో న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కూడా ఇక్కడ ఉన్నారు. తను ఏ రకంగా ఈ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. మీ పేరు చెప్పండి. నా పేరు కట్టూరి వెంకట సతీష్ అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఏ సోషల్ రాశాను. 130 ర్యాంక్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందరే అధికారులకు కంప్లైంట్ చేశాను. ఒక అతనికి ఫేక్ సర్టిఫికేట్ ఉంది, ఫేక్ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగానికి ట్రై చేస్తున్నాడని కంప్లైంట్ చేశాను. కానీ అది పట్టించుకోకుండా అతన్ని మెరిట్ లిస్ట్ లో చూపించారు. మెరిట్ లిస్ట్ లో చూపించిన తర్వాత గౌరవ హైకోర్టుని ఆశ్రయించాను. వారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి ముందరే 25వ తారీఖున అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే 22వ తారీఖున ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది గౌరవ హైకోర్టు. కానీ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మెరిట్ లిస్ట్ ఈజ్ ఫైనల్ అంటున్నారు. మెరిట్ లిస్ట్ ఏంటి ఫైనల్ అనేది చెప్పేసి ఉద్యోగం ఇవ్వట్లేదు. డిఈఓ గారికి, ఏలూరు జిల్లా కలెక్టర్ కి, కృష్ణారెడ్డి గారికి, విజయరామరాజు గారిని ఫేక్ సర్టిఫికేట్ అతన్ని మెరిట్ లిస్ట్ లో చూపించారు. అక్కడితోటి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. అది ఫేక్ సర్టిఫికేట్ వల్ల జరిగింది. దానివల్ల నేను ఉద్యోగం కోల్పోతున్నా. నాకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుతున్నా. ఇది గౌరవ హైకోర్టు ఇచ్చిన ఇంటీరియం ఆర్డర్. పోస్ట్ ఇవ్వలేదు. డిఓ గారిని, జిల్లా కలెక్టర్ ని, కృష్ణారెడ్డి గారిని, విజయరామరాజు గారిని అందరికీ విన్నవించాను. ఫలితం లేదు. మెరిట్ లో ర్యాంక్ వచ్చినా సరే ప్రభుత్వం తనకి ఏ రకంగా ఉద్యోగం ఇవ్వలేదన్న విషయాన్ని డిఎస్సీ అభ్యర్థి కూడా వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన ఈ డిఎస్సీపై పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరగాలని వైఎస్ఆర్సీపీ నేతలంతా కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆపని చెప్తున్నారు.